ఈజిప్ట్ పిరమిడ్స్, తాజ్మహల్, చార్మినార్, చైనావాల్, కాకతీయుల శిల్పకళ ఇలాంటి అరుదైన కట్టడాలు మనల్ని అబ్బురపరుస్తుంటాయి. టెక్నాలజీ లేని ఆ రోజుల్లో మన పూర్వీకులు ఇంత భారీ కట్టడాలు ఎలా కట్టారో ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. అలాంటి అద్భుతమైన కట్టడాలే చైనాలో ఫ్యూజియన్ టులూస్, అంటే మట్టి అపార్ట్మెంట్లని అర్థం. సుమారు 12వ శతాబ్దంలో కట్టిన ఈ మట్టి అపార్ట్మెంట్లు ఇప్పటికీ బలంగా ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. కేవలం మట్టి బొంగులతో ఇవి నిజంగానే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. బయటి నుంచి చూడడానికి గుండ్రటి నిర్మాణాలుగా కనిపించినప్పటికీ ఇవి ఎంతో దృఢంగా ఉంటాయి. చైనాలోని ఆగ్నేయ ఫ్యూజియాన్ పర్వత ప్రాంతాల్లో 12వ శతాబ్ద సమయంలో సాయుధ బందిపోట్లు ఎక్కువగా దాడులు చేసేవారు. గ్రామస్తులపై దాడులు చేసి దొరికిందంతా దోచుకునేవారు. దీంతో గ్రామస్తులందరినీ ఒకే చోట చేర్చి రక్షణ కల్పించే నిమిత్తం గుండ్రటి అపార్ట్మెంట్లు నిర్మించారు. ఈ కట్టడాలను సిమెంట్తో కాకుండా కేవలం మట్టి, చెక్కలతో నిర్మించడం వీటి ప్రత్యేకత. వీటిని టులు అని పిలుస్తుంటారు. వీటి గోడలు దాదాపు 6 అడుగుల మందం ఉంటాయి. ఈ అపార్ట్మెంట్స్లో ఉండేవారు నిత్యావసరాల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరమే లేదు. ఈ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే అన్ని వస్తువులు అమ్మే దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ అపార్ట్మెంట్కు రక్షణ కవచంగా ఉన్న తలుపులను పగలగొట్టడం చాలా కష్టం. ఒక్కో అపార్ట్మెంట్లో 3 నుంచి 5 అంతస్తులున్నాయి. దాదాపు 50 నుంచి 80 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇప్పటికీ ఈ నిర్మాణాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇప్పటికీ వీటిలో ప్రజలు నివసిస్తున్నారు. ఈ మట్టి అపార్ట్మెంట్ల నిర్మాణానికి కేవలం మట్టి, కంకర మాత్రమే వాడారు. ఇనుప చువ్వలకు బదులు వెదురు బొంగులు వాడారు. తలుపులు బలంగా ఉండడానికి బయట వైపు మాత్రమే ఇనుము ఉపయోగించారు. ప్రస్తుతం ఫ్యూజియాన్ వ్యాప్తంగా 20,000 టులులు ఉన్నాయట. ఇవి చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉంటాయి. భూకంపాలను సైతం ఇవి తట్టుకుంటాయి. 1.8 మీటర్ల మందం గల ఈ మట్టి గోడల అపార్ట్మెంట్లు అన్ని కాలాలను తట్టుకుని నిలుస్తున్నాయంటే అప్పటి నైపుణ్యం ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. గుండ్రంగా ఉండే భవనాలు ఇప్పటికీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే వీటిని చూసేందుకు ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అప్పటి కట్టడాల్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇంత అద్భుతమైన ప్రదేశం కాబట్టే వీటిని 2008లో యునెస్కో ఫ్యూజియాన్ టులూస్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.